గేమ్ చేంజర్. రెండు 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో కలెక్షన్స్ పరంగా పాన్ ఇండియా పుష్ప 2తో ఘనంగా వీడ్కోలు పలికిన తర్వాత 2025వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మరో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తో స్వాగతం పలుకుతుంది తెలుగు చిత్ర పరిశ్రమ. కాగా దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన గేమ్ చేంజర్ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో మీడియా ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేశారు ఈ చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఈవెంట్ వేడుకకు ఈ సినిమాలో నటించిన నటులు మరియు చిత్ర బృందంతో పాటు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. మరి ఈ సందర్భంగా రాజమౌళి ఈ సినిమాని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది శంకర్ ఫస్ట్ తెలుగు మూవీనా అని సందేహంగా ఉంది. శంకర్ సార్, మీరు తెలుగు డైరెక్టరే. మీరంటే ప్రేక్షకులకే కాదు సినిమా వాళ్లకు అభిమానం, గౌరవం, రెస్పెక్ట్తోనే దిల్ రాజు మీతో సినిమా చేసి ఉంటారు. మరి గత 5 ఏళ్లుగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాం. ఈ తరం దర్శకులు మమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మేము గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్. మా అందరికీ ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్. నాతో సహా ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆయన స్ఫూర్తి. విజయాలు అందుకోవచ్చనే నమ్మకాన్ని ఆయన ఇచ్చారు. గేమ్ చేంజర్ విషయంలో వింటేజ్ శంకర్ గుర్తొచ్చారు. ఆయన చిత్రాల్లో ఒకే ఒక్కడు నా ఫేవరెట్. అందులోని ఒక కీలక సన్నివేశాన్ని గేమ్ చేంజర్ లోని ఓ సీన్ గుర్తు చేసేలా ఉంది. ఒకే ఒక్కడు కంటే 10 గేమ్ చేంజర్ అలరిస్తోంది. రామ్ చరణ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. మగధీర సమయంలో చరణ్ను నేను హీరో అని పిలిచేవాడిని. చరణ్ అని పిలవటం తనకు ఇష్టం ఉండదు. రామ్ అంటేనే ఎక్కువ ఇష్టం. చరణ్ గుర్రపు స్వారీ సీన్ అన్నిటికీ నావే హక్కులు. ఆ సన్నివేశాలు చేయాలంటే నా అనుమతి తీసుకోవాల్సిందే అని సరదాగా పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు నాకు ఇష్టం. అలాంటి సినిమాలనే చేయాలని అనుకున్నా. అదే గేమ్ చేంజర్. నా సినిమాల నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథాంశం. కాగా హీరో క్యారెక్టర్ కు ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ స్టోరీ ఆడియన్స్ పై మంచి ప్రభావం చూపుతోంది. ఆ విధంగా ఇది దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు రాసిన కథ. ఆయన తమిళ్లో పెద్ద డైరెక్టర్. గేమ్ చేంజింగ్ గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చిన స్టోరీతో సినిమా తెరకెక్కించా. ఇక ఇందులో నటించిన శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రకని, అంజలి జయరాం, సునీల్, బ్రహ్మానందం అందరూ బాగా నటించారు. తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ప్రేక్షకులు అందరూ హాలీవుడ్ కు అంకితులయ్యారు. ఇప్పుడు హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసిన రాజమౌళి మా మూవీ ట్రైలర్ ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. చివరిగా నన్ను ఉద్దేశిస్తూ చాలా మంది సంక్రాంతిని శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ్ నవమి. అంత బాగా రామ్ చరణ్ ఇందులో నటించారని శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.